మనం రా నాని సౌండ్ తగ్గిరా నువ్వు. ప్రతి ఫుల్ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో ఇద్దరు కామెంట్స్ అయితే చదువుదాం అనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భయంతో బిజినెస్. ఈరోజు అయితే నేను గుమ్మడికాయతోటి ఒక స్వీట్ని అయితే తయారు చేస్తున్నా. అది ఏంటి అన్నది తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ తోటే గుమ్మడికాయతోటి స్వీట్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గుమ్మడికాయది, కాబట్టి మీకు కూడా చూపిస్తా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఫుల్గా మొత్తం చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. టీవీ సౌండ్ తగ్గియండి. నడుకుతా ఆడుకొస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. గుమ్మడికాయని ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. మీకు కావాలి అని అంటే ఆ పై చెక్కు ఉంచుకోవచ్చు. నాకు కొంచెం అది గట్టిగా తగిలిద్ది కాబట్టి పై చెక్కు తీసేసుకొని చేసుకుంటున్నా. చెక్కు మీ ఆప్షన్, మీ ఇష్టం, ఉంచుకోవచ్చు తీసేసుకోవచ్చు. మనం రా నాని సౌండ్ తగ్గిరా నువ్వు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. మా నాని అస్సలు అలిగాడు. నెక్స్ట్ సంవత్సరం హాస్టల్లో వేస్తున్నాను నేను. లేకపోతే మీకు ఎవరికన్నా కావాలి అని అంటే చెప్పండి, ఇచ్చేస్తాను. ఇట్లా సన్న ఇంత ముక్కలుగా కట్ చేసుకోండి ఒక్కొక్కటి. కూర మాత్రం చాలా బాగుంటుంది. కూర అంటారో స్వీట్ అంటారో తెలీదు. కూర అంటే అన్నంలో, స్వీట్ అంటే తినండి. ఈ గుమ్మడికాయ కూరకి కావాల్సినవి గుమ్మడికాయ ముక్కలు ఇట్లా పీసెస్గా కట్ చేసుకోండి, మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత. అండ్ బెల్లము అండ్ ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఆవాలు, ఇంతే. ఇవి ఉంటే చాలు, స్వీట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. గ్యాస్ వెలిగించుకొని ఇంట్లో బాండి ఉంటే బాండి, గిన్నె ఉంటే గిన్నె పెట్టుకోండి. బాండి పెట్టుకొని కొంచెం హీట్ అవ్వండి. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. దీన్ని చాలా మంది పూరీలలో తింటారు. దాన్ని, ఆ కూరని కొంచెం స్పైసీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎండుమిరగాయలు వేస్తున్నాం కాబట్టి. కొంతమంది పూరీలలో తింటారు, కొంతమంది ఒట్టిదే తింటారు, ఒట్టి కూరే. నేనైతే ఒట్టి కూరే తింటాను. నాకు ఆ పూరీలలో వాటిల్లో ఇష్టం ఉండదు, కానీ నాకు చాలా ఇష్టము. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ట్రై చెయ్యండి మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే మాత్రం. నూనె వేసుకున్నాం. పప్పు గుర్తుంది చెట్టు కొట్టేది. నెక్స్ట్ ముక్కలు అయితే వేసేసుకుందాం, గుమ్మడికాయ ముక్కలు. గిన్నెలోనే
కాదు ఫోన్ చేస్తున్నా, ఎవరో చేస్తున్నా. బెల్లం నలగొట్టు. కొంచెం అది ఆగనిద్దాం. ఆగనిచ్చిన తర్వాత బెల్లం వేసుకుందాం. ఇప్పుడు బెల్లం అంటే మా నాని వస్తాడు కానీ ఏం నాని బొబ్బులుగా మాత్రం వస్తుంది. ఎవరు పర్మిషన్ తీసుకొని బెల్లం మొక్క తీసుకున్నావు? మా అమ్మమ్మ తెచ్చింది, దానికన్నా ఇద్దా బాగుంటుంది. చెప్పాలా బెల్లం అంటే మా నాన్నగాడు వస్తాయి. ఎవరికన్నా మీకు కావాలంటే వీడు చెప్పండి, పంపిస్తా, పార్సిల్ చేసి మరి పంపిస్తా. మాకైతే వద్దు. అంతే గాయస్, అది కొంచెం మగ్గ పెట్టుకోవాలి. మగ్గ పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏందో చెప్తా. దానికి కనపడట్లేదు, కనపడుతుంది. హాయ్ కోతిగాడు కొండముచ్చు. అప్పుడప్పుడు తీసి మూత తీసి కలబెట్టుకుంటా ఉండండి, ఎందుకంటే అడుగున కొంచెం మాడుతూ ఉంటుంది. అండ్ 80% ఆ గుమ్మడికాయ ముక్కలు మగ్గాలి. మగ్గిన తర్వాత మనం బెల్లం వేసుకుంటాము. మిగతా 20% ఆ బెల్లంలోనే ఉడికేసింది. అప్పుడు పర్ఫెక్ట్గా ముక్క మెత్తగా వచ్చేసింది. అవసరమైనప్పుడు చేస్తారా? బాయ్. అవి మగ్గనివ్వాలి. మీకు పూరీల్లో తినటం ఇష్టమో డైరెక్ట్గా తినటం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి. కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి ఉప్పు. అండ్ కారం కూడా కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం కారంగా తెలియటానికండి చాలు. వాటర్ వేసుకోకూడదు, వాటర్ వేసుకోమాకండి. ఆ నూనెలోనే కొంచెం మగ్గిన తర్వాత మనం బెల్లం వేస్తాము. బెల్లం వేసినప్పుడు అప్పుడు వాటర్ వస్తాయి కరిగి, అప్పుడు ఉడికేసిద్ది, పాకం లాగా అయింది కాబట్టి నీళ్ళు అవసరం లేదు. మా అత్త అయితే ఎక్కడైనా గుమ్మడికాయ దొరికినప్పుడల్లా తీసుకొచ్చి నాకు చేసి పెట్టింది. గుమ్మడికాయ కూర అంటే అంత ఇష్టం నాకు. కానీ ఎక్కువ తింటే బ్యాక్ పెయిన్ వస్తుంది, అదేదో అంటారు, నడుములు పట్టుకుంటాయనే ఏదో అంటారు. బట్ తినేస్తాను నేనైతే.
ఇలా మగ్గినాక ఇప్పుడైతే బెల్లం వేసుకుందాం. ఏం చేస్తాను? ఎందుకు అంతలా నవ్వుతుండ్రు? అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. చపాతీ కర్రీ కావాలి. ఇదేనే కదమ్మా పూరీలోకి మిక్స్ చేసేది. థ్యాంక్ యూ చెప్పినందుకు. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత బెల్లం వేసుకుందాము. చాలా పడింది. షిట్. వేసుకొని కలబెట్టుకొని తెల్లగడ్డలు ఉంటాయి కదా, ఇవి నల్ల కొట్టుకొని వేసుకోండి. అంతే అయిపోయింది. కలబెట్టుకొని ఆ బెల్లం అంతా కరిగిపోయి ముక్కకంతా పట్టిన తర్వాత తీసేసుకోవడమే. గుమగుమలాడే గుమ్మడికాయ కూర రెడీ. ఆహా. చపాతీ అన్ని కలిపి నాని సిన్సియర్ గా పనిచేస్తాడు, తేజ వీడియో కోసం పనిచేసింది. మరి ఇప్పుడు దాకా అడుగు కూర్చొని వీడియో ఆన్ చేయంగా నేర్కొచ్చి కూర్చున్నావు అంటే వీడియో కోసం వచ్చింది. నాని సిన్సియర్ గా చేస్తున్నాడు, మోకాలు 2 డైరెక్ట్ వేసుకొని. ఏదో ఒక రోజు ఆ మోకాలు లెక్క నడుపుతుంది తెలుసా నాని. అట్లా అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కూర్చోవాలి. మా ఇద్దరు పిల్లలు పని చేస్తారు. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా కొట్టుకుంటారు. ఎట్నో తెలుసా, కిక్ బాక్సింగ్ లో వాళ్ళు కొట్టుకుంటారు చూడు అట్లా. మన గుమ్మడికాయ కూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా? రండి రండి చూపిస్తా. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా స్వీట్ స్మెల్, గుమ్మడి స్మెల్ బాగా తెలుస్తుంది. అండ్ ఇంకొంచెం చాలా బాగా వచ్చింది. సో నాలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని నాకు అప్పుడప్పుడు తెలియదు, ఈ మధ్య తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశా. వచ్చిందండి వయ్యారి.
అండ్ ఇక నుండి ఫుల్ వీడియోలో ప్రతి వీడియోలో ముందు వీడియోలో ఏం పెట్టారో ఇద్దరు అయితే చదువుతా కంపల్సరీ. అండ్ మన కర్రీ ఎలా ఉందో చూపిస్తారండి. కిచెన్లో ఉంది చమత్కారి ఉంటుంది. ఇంకా 5 minutes అయితే అయిపోతుంది. మా నాని వాళ్ళు తేజ వాళ్ళు ఏం చేస్తారు చూపిస్తారు. ఇప్పుడు తేజ సూపర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా వచ్చిందో చూసా. ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇట్లా రావాలి పాకం. ఇలా వచ్చింది అంటే మొక్క ఉడికి పర్ఫెక్ట్ రెడీ అయిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసుకొని తినే. చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా నచ్చింది. ఎక్కువ సంక్రాంతి అప్పుడు చేసుకుంటారు, బట్ అట్లా ఏం లేదు. కాయ ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకొని తినేస్తాం. ఇందాక చేసిన గుమ్మడికాయ స్వీట్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు పూరీలలోకి వాటిల్లో తింటాం కంటే ఇలా డైరెక్ట్గా తింటమే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేసి కామెంట్ అయితే చేయండి మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా అన్నది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.